సెలబ్రిటీలు డేటింగ్ లో ఉన్నట్టు రోజు రకరకాల రూమర్స్ వస్తుంటాయి. అయితే ఈ సెలబ్రిటీల యాక్టివిటీస్ చూస్తే ఆ రూమర్స్ నిజమే అనేలా అటెన్షన్ ట్రాప్ చేస్తుంటాయి. ఈ దీపావళిని కలిసి సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్ జంటలు ఈ సెలబ్రిటీస్ డేటింగ్ టాపిక్ ని మరోసారి తెరపైకి తెచ్చింది. మరి ఈ లిస్ట్ లో డేటింగ్ రూమర్స్ లో వినిపిస్తోన్న ఆ టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు? ఇండస్ట్రీలో చాలా కాలంగా హాట్ టాపిక్ అవుతూ వస్తున్న జంట సమంత రాజ్ నిడిమోరుది. ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వీటిపై ఇద్దరు క్లారిటీ ఇవ్వకపోయినా కలిసే ట్రిప్పులకు వెళ్లడం, అక్కడ కెమెరాలకి చిక్కడంతో ఈ డేటింగ్ వార్తలు నిజమేనా అనే అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. రీసెంట్ గా రాజ్ నిడిమోరు ఫ్యామిలీతో దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు సమంత. ఈ ఫోటోల్ని తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. శ్యామ్ రాజ్ జంటతో పాటు ఈ దీపావళి సెలబ్రేషన్స్ లో జంటగా కనిపించి తెరపైకి వచ్చారు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. రీసెంట్ గా తరుణ్ భాస్కర్ తల్లితో కలిసి ఓ టెంపుల్లో ఈషా రెబ్బా పూజలు చేయడంతో ఈ ఇద్దరి రిలేషన్షిప్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ జనరేట్ చేసింది. ఇక ఈ దీపావళికి విశ్వక్సేన్ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్ లో తరుణ్, ఈషా రెబ్బా కనిపించడంతో త్వరలో ఈ ఇద్దరు పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. వీళ్లందరికంటే ముందుగా డేటింగ్ విషయంలో హాట్ టాపిక్ అవుతూ వచ్చారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. చాలా కాలంగా లవ్ లో ఉన్నా ఎప్పుడూ ఓపెన్ కాలేదు. ఎగ్జైట్మెంట్ తో ఎవరైనా అడిగినా అలాంటిదేమీ లేదని మాట దాటిస్తూ వచ్చారు రష్మిక, విజయ్. అయితే రీసెంట్ గా ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ చాలా సీక్రెట్ గా జరిగినట్లు న్యూస్ వైరల్ అయింది. అయితే ఈ దీపావళికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్షిప్ పై కన్ఫర్మేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. అయితే విజయ్, రష్మిక ఇంకా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఈ సెలబ్రిటీల రూమర్స్ ఎప్పుడు నిజమవుతాయో అని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు.